ఓం గోదాదేవి తిరుప్పావై శ్రీ ఆండాల్ తిరువళిగళే శరణు. ఈరోజు 2వ పాసురం భావం తెలుసుకుందాం. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినుడు. శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాము. అతనితో కలిగిన విశేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటుక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్రవిరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము, సత్పాత్రాదానము చేతము. సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్రాదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనాను ఉన్న వాని నెరిగి సంతోషముతో నాచరించుతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము. అవతారిక. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమము. భక్తి లేనిదే వ్రతం చేసిన ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోదాదేవి. చూశారు కదండి, చాలా సులభమండి. ఈ గోదాదేవి వ్రతము ఎలా ఆచరించాలో, పొద్దున్నే ఎలా లేవాలో, ఈ చలికి ఎలా చేయాలి అని ఏ బాధలు పెట్టుకోకూడదండి. కష్టతరమైనది ఏమీ చేయకూడదండి. మనకు ఇష్టంగా ఉంటేనే చేయాలి. వ్రతం ఎప్పుడు భక్తితో చేయాలి. కష్టంతో, ఇష్టం లేకుండా చేసినా అది ఫలితం ఉండదు. కాబట్టి ఇష్టంతో చేయాలి, భక్తితో చేయాలండి. ఏ వ్రతమైనా భక్తి శ్రద్ధలు ముఖ్యం. ఇవన్నీ చేయటానికి కష్టం అనుకుంటే భగవన్నామ స్మరణ చేయండి చాలు. ఈ వ్రతం యొక్క ఉద్దేశం అదండి, జీవాత్మ పరమాత్మలో ఏకం కావడం. అంతే అండి. భక్తితో ఆ దేవుణ్ణి కొలుస్తాం, ముక్తిని పొందుదాం. శ్రీరంగనాథాయ నమః. జై శ్రీమన్నారాయణ.